మన విజయనగరం జిల్లాలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ప్రారంభం కానుంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ గారు, రెండు రాష్ట్రాల గవర్నర్లు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే డిఫరెంట్ డిగ్నిటరీస్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వీళ్ళతో పాటు వివిఐపీలు, విఐపీస్, అలాగే ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, ముఖ్యంగా రైతులు, ప్రజలు దాదాపు 3 లక్షల మంది ఈ మీటింగ్కి హాజరవుతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ సమాచారం బేస్ చేసుకొని మనం దాదాపు ఈ పోలీసు బందోబస్తు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి, ప్రారంభోత్సవాన్ని చూడాలనే ఉద్దేశంతో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని ఇక్కడికి మనం ప్రతి జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి పోలీస్ ఫోర్స్ని మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. 7,000 మంది. దీంట్లో దాదాపు 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు, అలాగే డిఫరెంట్ ర్యాంక్స్ డీజీ సారు, అలాగే ఏడీజీ సార్లు, అలాగే ఐజీస్, అలాగే డిఐజీస్, ఎస్పీస్, ఆల్ ర్యాంక్స్ ఐపీఎస్లో వచ్చారు. అలాగే అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, వీళ్ళు 100లో వీళ్ళని డిప్లాయ్ చేసాం. టోటల్గా 7,000 మెంబర్స్. దీన్ని సెక్టార్ వైజ్ మేము డివైడ్ చేయడం జరిగింది. మీటింగ్ పాయింట్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒకటి, రూట్ బందోబస్తులు, పార్కింగ్ ఏరియాస్, డిఫరెంట్ సెక్టార్లుగా డివైడ్ చేసి, ఫుడ్ సెక్టారు, ఇలాగా 8-9 సెక్టార్లు డివైడ్ చేసి ఒక్కొక్క సెక్టార్కి దాదాపు 800-900 మందిని ఇవ్వడం జరిగింది. సో అలాగే ఔటర్ పెరిఫెరల్ అంతా కూడా గ్రే హౌండ్స్, ఆక్టోపస్ దళాలతో కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా మనం ఈ యొక్క సెక్యూరిటీ చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చిపోయే విధంగా దీనికి లోపల రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎయిర్పోర్ట్ జోన్ అంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఉన్నటువంటి రూట్ని ఉపయోగించుకొని ఈ 3 లక్షల మందిని మనం దాదాపు బస్సులు 5,000 బస్సులు వస్తున్నాయి. అలాగే ఇవి కాకుండా వివిఐపీలు, విఐపీస్, ఇతర ప్రముఖులు, పబ్లిక్, నార్మల్ పబ్లిక్ వెహికల్స్, కార్లు అన్నీ కూడా దాదాపు 2 వీలర్లు కలిపి 6,000 నుంచి 7,000 వచ్చే అవకాశం ఉంది. సో దీనికి తగ్గట్టుగా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను పాటించి అన్ని దగ్గరలు కూడా బై హైవేలో దీని మెయిన్ అంతా కూడా హైవే నుంచే లోపలికి రావాలి. ఇది 2 ప్లేసుల నుంచి దీనికి వస్తారు జనాలు. ఒకటి వైజాగ్ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా, పార్వతీపురం, ఏఎస్ఆర్ జిల్లా, కొన్ని పార్ట్స్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు, వీళ్ళందరూ కూడా వైజాగ్ NH-16 పైన ఆనందపురం జంక్షన్ మీదుగా రాజపులోవ జంక్షన్కి వచ్చి విజయనగరం పబ్లిక్ టువర్డ్స్ శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ వస్తుంది. హైవేకి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది కనుక మనకు లెఫ్ట్ సైడ్ కొత్తగా బ్రిడ్జ్ వేశారు. ఈ రాజపులోవ జంక్షన్ నుంచి, అంటే విజయనగరం లిమిట్స్ నుంచి 5.5 కిలోమీటర్లు మనకు ఈ యొక్క ట్రంపెట్ అనే కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ తీసుకొని హైవేని క్రాస్ చేసుకొని ఆ రైట్ సైడ్ దిగుతాయి బస్సులన్నీ కూడా. దీంట్లో దాదాపు 3,000 బస్సులకి ప్రయాణం ఏర్పాటు ఆ రూటు మనం ఇవ్వడం జరిగింది. అలాగే పైన శ్రీకాకుళం నుంచి NH-16లో, అలాగే రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, అలాగే విజయనగరంలో కొంత ప్రాంతం, ఇలాంటి ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పైనుంచి నేషనల్ 16 నుంచి పైన శ్రీకాకుళం వైపు నుంచి వాళ్ళు ముంజేరు అనేసి ఒక క్రాస్ ఉంది, అక్కడ లెఫ్ట్ తీసుకుంటారు. శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ముంజేరు జంక్షన్ అనేసి భోగాపురం ఊర్లో ఉంటుంది, అక్కడ సర్వీస్ రోడ్లో నుంచి వస్తారు. అక్కడ కొంతమందికి డైవర్ట్ చేసాం. ఇంకొంచెం ముందరకు వస్తే ఒక 300-400 మీటర్ ముందుకు వస్తే కంచేరు రావివలస జంక్షన్ అని ఉంటుంది. అక్కడ కూడా కొన్ని వెహికల్స్, వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా దాదాపు 2,000 బస్సులు ఈ 2 రూట్లలో వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా పార్కింగ్ ఏరియాస్, అలాగే రూటు అన్నీ కూడా చేసాం. మెయిన్ ఉన్నటువంటి మీటింగ్ ప్లేస్కి దాదాపు 400 నుంచి 600 మీటర్స్లోనే అన్ని వెహికల్ పార్కింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా కనుక అన్ని డిజైన్ చేసాం. పబ్లిక్ అందరూ కూడా సైన్ బోర్డులు, అలాగే మేము ఎక్కడ ఆపమని చెప్పాము, ఎక్కడ పార్కింగ్ చేసుకోమని చెప్పాము, ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకుంటే ప్రజలందరూ కూడా వివిఐపీలు, అది అందరూ సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా టెంట్లోకి వచ్చి మీటింగ్ని, ఈ ప్రారంభోత్సవాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే విఐపీస్, అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి డిగ్నిటీస్ అందరూ కూడా 2 రూట్స్ ఇచ్చాం. వైజాగ్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ వైజాగ్ ఇది రాజపులోవ జంక్షన్లోనే లెఫ్ట్ తీసుకొని వాళ్ళకి రూట్లన్నీ కూడా పెట్టాం.
అవన్నీ ఇప్పుడు చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. అన్నీ కూడా మ్యాప్స్ అన్నీ కూడా డిజైన్ చేసాం. ఎవ్రీ కిలోమీటర్కి ఒకటి ఎంత దూరం ఉంది, అలాగే దగ్గరకు వచ్చేటప్పుడు 900, 800 మీటర్స్, 700 మీటర్స్ అనేసి అందరికీ మనం సైన్ బోర్డ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం వాళ్ళు కూడా ఎవరు వస్తున్నారో ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇంకా అదర్ డిగ్నిటీస్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రూట్లు అన్నీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా లోపల మన మీటింగ్ పాయింట్కి 600 మీటర్స్లోనే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరినీ కూడా ఈ రూటు ఎవరు వాడతారో ఆ రోజు వీలున్నంత వరకు మీరు మీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత బస్సులన్నీ కూడా దాదాపు 12,000 బస్సులు, వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు హైవేలో ఉంటాయి కాబట్టి కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల పబ్లిక్ వెళ్ళి దిగి అన్నీ క్లియర్ చేసే లోపల ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ నార్మల్ పబ్లిక్ ఎవరున్నారో కార్లు, బస్సుల్లో కూడా వెళ్ళేవాళ్ళు, 2 వీలర్లు వెళ్ళేవాళ్ళంతా కూడా ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోండి. మనమంతా ప్రశాంతమైనటువంటి ఈ ఉత్తరాంధ్రకి ఒక వైభోగం తీసుకొచ్చేటువంటి, ఒక అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి యొక్క ఎయిర్పోర్ట్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలి, సామాన్య ప్రజల వరకు వెళ్ళాలనేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు సహకరించండి. మంచిగా మనం ఈ యొక్క ఎయిర్పోర్ట్ని మనందరి ఎయిర్పోర్ట్ ఇది, దీన్ని చక్కగా ఈ యొక్క ఓపెనింగ్ మనం చేసుకుందాం. వెహికల్ పార్కింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా కనుక అన్ని డిజైన్ చేసాం. పబ్లిక్ అందరూ కూడా సైన్ బోర్డులు, అలాగే మేము ఎక్కడ ఆపమని చెప్పాము, ఎక్కడ పార్కింగ్ చేసుకోమని చెప్పాము, ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకుంటే ప్రజలందరూ కూడా వివిఐపీ అది అందరూ సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా టెంట్లోకి వచ్చి మీటింగ్ని ఈ ప్రారంభోత్సవాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే విఐపీస్, అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి డిగ్నిటీస్ అందరూ కూడా 2 రూట్స్ ఇచ్చాం. వైజాగ్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ వైజాగ్ ఇది రాజపులోవ జంక్షన్లోనే లెఫ్ట్ తీసుకొని వాళ్ళకి రూట్లన్నీ కూడా పెట్టాం. అవన్నీ ఇప్పుడు చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. అన్నీ కూడా మ్యాప్స్ అన్నీ కూడా డిజైన్ చేసాం. ఎవ్రీ కిలోమీటర్కి ఒకటి ఎంత దూరం ఉంది, అలాగే దగ్గరకు వచ్చేటప్పుడు 900, 800 మీటర్స్, 700 మీటర్స్ అనేసి అందరికీ మనం సైన్ బోర్డ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం వాళ్ళు కూడా ఎవరు వస్తున్నారో ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇంకా అదర్ డిగ్నిటీస్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రూట్లు అన్నీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా లోపల మన మీటింగ్ పాయింట్కి 600 మీటర్స్లోనే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరినీ కూడా ఈ రూటు ఎవరు వాడతారో ఆ రోజు వీలున్నంత వరకు మీరు మీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత బస్సులన్నీ కూడా దాదాపు 12,000 బస్సులు, వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు హైవేలో ఉంటాయి కాబట్టి కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల పబ్లిక్ వెళ్ళి దిగి అన్నీ క్లియర్ చేసే లోపల ఎమర్జెన్సీ ఉంటే తప్ప అదర్వైజ్ నార్మల్ పబ్లిక్ ఎవరున్నారో కార్లు, బస్సుల్లో కూడా వెళ్ళేవాళ్ళు, 2 వీలర్లు వెళ్ళేవాళ్ళంతా కూడా ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోండి. మనమంతా ప్రశాంతమైనటువంటి ఈ ఉత్తరాంధ్రకి ఒక వైభోగం తీసుకొచ్చేటువంటి, ఒక అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి యొక్క ఎయిర్పోర్ట్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలి, సామాన్య ప్రజల వరకు వెళ్ళాలనేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. మాకు సహకరించండి. మంచిగా మనం ఈ యొక్క ఎయిర్పోర్ట్ని మనందరి ఎయిర్పోర్ట్ ఇది, దీన్ని చక్కగా ఈ యొక్క ఓపెనింగ్ మనం చేసుకుందాం. థ్యాంక్ యూ.